హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీల్ రైడర్ విత్ రిషి. సో నా పేరు రిషి అండి. నేను కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇందులో ఏంటంటే మూవీ రివ్యూస్ సంబంధించిన కంటెంట్ వస్తుంది. సో మీరందరూ ఆ ఛానల్ని చూసి నా రివ్యూస్ని విని నన్ను నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ నా ఫస్ట్ మూవీ రివ్యూ వచ్చి మిత్రమండలి. కథ విషయానికి వస్తే అసలు దీంతో ఎందుకు స్టార్ట్ చేస్తున్నారా, నేను ఫస్ట్ టైమే ఫెయిలూరా అనిపించింది నాకు ఈ మూవీ. అసలు ఆ డైరెక్టరు ఏ ఉద్దేశంతో ఈ మూవీ తీశాడో నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. ఏదో కాసేపు నవ్వుకుందామని సినిమాకి వెళ్తే అసలు ఏమైనా పాయింట్ ఉందా ఆ మూవీలో? అంత మంచి ఆర్టిస్టులు పెట్టుకొని కూడా కామెడీ పండించలేకపోయినావా నువ్వు? అసలు క్యారెక్టర్ రాసుకోవాలి కదా. ఇందరా ఆ సినిమా అసలు ఏమైనా లింకులు ఉన్నాయారా? ఏడబడితే ఆడ వదిలేస్తాను. స్టోరీ అయితే లేదు, కరెక్టే, నేను ఒప్పుకుంటాను. అసలు నీకు అసలు ఎట్లా వెళ్తున్నావురా కథనే? ఏమన్నా చూడాలనిపిస్తుంది ఆ మూవీ అసలు? అసలు రమేష్ బెహ్రా గారు మంచి ఆర్టిస్టే, ఆ తర్వాత ప్రియదర్శి గారు మంచి ఆర్టిస్టే, కానీ వాళ్ళని సరిగా చేయించుకోలేకపోతున్నాం ఏంట్రా? అసలు ఈ సత్య గారి దగ్గర నుంచి వెన్నెల కిషోర్ గారి దగ్గర నుంచి మీరు కంటెంట్ ఎంత పెండుకుంటే అంత వస్తుందిరా. అట్లాంటి వాళ్ళని సైలెంట్గా నింపేసి 2:30 గంట 2:20 నిమిషాలు ఎందుకురా? మా బుర్రలు తినడానికి సినిమాలు తీస్తున్నారు. అసలు ఏమైనా ఉందా మూవీలో? పోనీ సాంగ్స్ అన్నా బాగున్నాయా? అది ఎట్ట పడితే అట్లా ఉన్నాయి సాంగ్స్. అసలు ఏమైనా పొంతన ఉందా? అసలు సిచ్యువేషన్ ఏమైనా పాటలకి సంబంధం ఉందా? అసలు బైక్ స్టాండ్ అయ్యకపోతే దానికి సాంగ్ పెట్టేయడం ఏంట్రా? అదేదది చెకోడీలు సాంగ్ కూడా పెట్టేసేవాళ్ళు మీరు. చెకోడీలతోనే కాసేపు నడిపించారు, అది బైక్ స్టాండ్ తోనే కాసేపు నడిపించారు. అసలు ఏందిరా, ఎందుకురా ఇంత క్వాలిటీ లేకుండా వెళ్ళిపోతుంది సినిమాలో? ఏం చేద్దాం అనుకుంటున్నారా మీరు? అందరూ వస్తున్నారు, తీస్తున్నారు, బానే ఉంది, కానీ కాన్సెప్ట్ లేకుండా. ఫస్ట్ రివ్యూ హ్యాపీగా చెప్దాము, హైలైట్స్ ఉంటుంది. ట్రైలర్ చూసి బాగానే ఉంది కదా. సో ఈ ట్రైలర్ ఎట్లుందంటే ఇంకా సినిమా పగిలిపోద్ది ఆ రేంజ్లో ఊహించుకొని నేను సినిమాకి వెళ్ళిన రా, వర్షంలో తడుచుకుంటా. తీరా హాల్లో టికెట్ తీసుకొని హాల్లో కూర్చుంటే మాకు అది ఎంటర్టైన్మెంట్ కాదు, హెరాస్మెంట్ లాగా ఉందిరా. మరి మా బోరింగ్ మూవీ 2025 అంటే ఇదే ఏమో నాకు తెలిసి. ఎందుకురా ఇంత చెత్తలాగా? అసలు వాళ్ళు డేట్లు ఇస్తున్నారా మీకు? అసలు ఏం కథ చెప్పి ఒప్పిస్తున్నారా? ఏం కథలు చెప్పి ఒప్పిస్తున్నారా? జాతిరత్నాల్లాగా తీసేద్దాం అనుకున్నారా? జాతిరత్నాల్లాగా తీసేద్దాం, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఖచ్చితంగా వర్కౌట్ అవ్వలేదు. విషయానికి వస్తే అసలు ఈ చెత్త సినిమాతో నా రివ్యూ స్టార్ట్ చేయాల్సి వస్తుందని నాకు చాలా బాధగా ఉంది. అసలు ఏంటని ఆర్టిస్టులు అయితే మంచిగా పర్ఫామ్ చేసే వాళ్ళని పెట్టుకున్నావు, అది మాత్రం బాగానే ఉంది, కానీ వాళ్ళ దగ్గర అసలు నువ్వు యాక్టింగ్ బెండుకోలేదేంద్రా? అసలు ఒక్కొక్కరు ప్రసాద్ బెహ్రా గారు కానీ, సత్య గారు కానీ, వెన్నెల కిషోర్ గారు కానీ, వీళ్ళంతా మంచి యాక్టర్స్ రా, కానీ వాళ్ళ దగ్గర నువ్వు యాక్టింగ్ పెండుకోలేకపోయావు. అసలు చెప్పాలంటే ఆ నిహారిక కోసం సినిమా తీసినట్టుంది అసలు యాక్చువల్గా సినిమా అంటే. సో ఓవరాల్గా మూవీ అయితే దుబ్బింది. నేను ఫస్ట్ టైం 2025లో ఫస్ట్ మూవీ ఇదే. ఎంత ధైర్యంతో తీసాడో నాకైతే అర్థం కావట్లే. ఎందుకంటే వాళ్ళు డేట్లు ఇవ్వడమే ఎక్కువ. ఎందుకంటే సత్య గారు కానీ నెక్స్ట్ ప్రసాద్ బెహ్రా గారు కానీ మంచి ఆర్టిస్టులు, రాగమయూర్ కానీ మంచి ఆర్టిస్టులు, వీళ్ళ డేట్లు సంపాదించడం చాలా గ్రేటు. సో వాళ్ళతో యాక్టింగ్ చేసి పిండించుకోవాలి కదరా, అది పిండించుకోవాలి. సాంగ్స్ విషయానికి వస్తే అబ్బో అసలు బైక్ స్టాండ్ వేయలేదు మేడం. మన నిహారిక గారు బైక్ స్టాండ్ వేయరు. బైక్ స్టాండ్ వేయకపోతే మనం జనరల్గా మనం చూసి అక్క కొంచెం స్టాండ్ చూసుకో అక్క అనేసి చెప్పేసి వెళ్ళిపోతాం, అప్పటికక్కడే అయిపోతుంది. ఏదో జస్ట్ ఫీలింగ్, ఏదో మనం మంచి పని చేసినాం అనేసి ఒక ఫీలింగ్తో వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ సాగదీసినాడు అసలు బైక్ స్టాండ్ కోసం చాలాసేపు రన్ అయినట్టు ఉంటుంది మనకి మూవీ. ఆ తర్వాత దానికి ఒక స్పెషల్ సాంగ్ ఒకటి. ఎందుకు స్వామి? ఇది అయిపోయినాక తర్వాత చెకోడీలు అంటారు, చెకోడీల కోసం ఒక ఎపిసోడ్, కొంచెం రన్నింగ్ టైం పెంచడానికి కొంచెం చెకోడీల కోసం. అరే చెకోడీలు ఎందుకురా మీకు అసలు? ఎందుకురా అసలు మీకు అంత చెకోడీలు అంటే అంత ఇష్టం మీకు? ఆ చెకోడీల కోసం ఒక డ్రామా క్రియేట్ చేయాలా మళ్ళీ మీరు? డ్రామా ఎందుకురా క్రియేట్ చేస్తారు?
అసలు అసలు అవసరమా అది? అసలు అవసరమా? ఏదో పెట్టాలి, ఏదో చెయ్యాలి అది మాత్రం, కానీ వర్కౌట్ అవ్వట్లా. మీరు కష్టపడుతున్నారు బాగానే ఉంది, కానీ వర్కౌట్ అవ్వట్లేదు. అది ప్రాబ్లం. ఇంకా నిహారిక గారు యాక్టింగ్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆమె రీల్స్ బాగా చేస్తారు, నేను కాదనట్లేదు. మహేష్ బాబు గారితో నేను, అడిషేష్ గారితో నేను ఆమె అకౌంట్ను ఫాలో అవుతున్నాను, ఆమెది రీల్స్ చూస్తాను. కాకపోతే ఏంటంటే ఆమె ఇంకా యాక్టింగ్ నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఉన్నాయి. కథ ఏం చెప్పి ఒప్పించుకున్నావు కానీ అది ఎగ్జిక్యూషన్లో నాకు అది డ్రాప్ అయినట్టు కనిపిస్తుంది. కాకపోతే వాళ్ళు ఈ డేట్లు ఇవ్వడమే కష్టం. చాలామంది అసలు సినిమా ఛాన్స్ లేకుండా ఎంతమంది అలా ఆడుతున్నారో తెలుసా. అట్లాంటిది మనకి ఛాన్స్ వస్తే మనం అంత మంచి ఆర్టిస్టులను పెట్టుకొని మనం సినిమా తీయలేకపోతున్నాం. అది పెద్ద మేజర్ మనకి మైనస్ పాయింట్. ఏందో అసలు ఒక పెళ్ళి కోసం ఎంత చేయాలా, ఎంత డ్రామా చేయాలా, ఒక పెళ్ళి కోసం ఎంత చేయాలా, ఎంత డ్రామా క్రియేట్ చేయాలా అసలు. రమేష్ బెహ్రా గారు, సత్య గారు, వెన్నెల కిషోర్ గారు ఏదో ఒక 15 నిమిషాలు వాళ్ళని చూసి నవ్వుకొని ఇంటికి వచ్చేయచ్చు తప్ప ఇంకా అసలు ఆ సినిమా మొత్తం టోటల్గా వేస్ట్ అసలు మూవీ. ఎందుకన్నా ఇట్లాంటి మూవీస్ తీస్తారు అసలు. నాకు ఎంతో కొంచెం ఒక పాయింట్ ఏదైనా నచ్చింది అనేసి అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నెసెసరీగా ఉంటుంది కొన్నిసార్లు, కానీ కొన్నిసార్లు అయితే బాగుంటుంది. అది ఎలా అంటే అది 2 ఉన్నాయి. ఒకటంటే నల్లకోడి అన్నప్పుడు సత్య గారి ఎంట్రీ అప్పుడు అది బాగా సెట్ అయింది ఆయనకి. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇది ఒకటి సెట్ అయింది. సో అంతవరకు ఓకే మూవీ. మిగతా అంతా యాజ్ ఇట్ ఈస్గా చెత్తగా ఉంది మూవీ. సో మీ అందరికీ టైం వేస్ట్ మూవీ. ఏదో వన్ టైం ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా ట్రైలర్లో అది ఉంది ఇది ఉంది అనేసి వెళ్ళకుండా ఏదో జస్ట్ ఎంటీ మైండ్తో సినిమాకి వెళ్తే మీ ఏదో కొంచెం ఒక 5-10 నిమిషాల్లో రిలాక్స్ అయ్యేసి వచ్చేయచ్చు. లేదు మాకు ఏసీలో నిద్రపోవాలి, బయట ఎండగా ఉంది అనేసి అంటే పోండి, వెళ్ళేసి 2 గంటలు హ్యాపీగా నిద్రపోయేసి రండి. ఇంకోటి ఏంటంటే విషయం, సో నా ఈ మూవీకి నేను రేటింగ్స్ కూడా పెద్ద ఇవ్వట్లేదు. నేను ప్రతిదానికి రేటింగ్ ఇవ్వాలి అనేసి అనుకున్నాను. ఈ సినిమాకి ఎంత ఇవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అది రొట్ట సినిమా అనేసి కంప్లీట్గా నేను చెప్పేశాను. సో ఓకే, మీరు ఇంకా ఉన్నాయి సినిమాస్, ఇంకా మూవీ ఉన్నాయి. సో ఒకసారి అయితే మీరు వెళ్ళేసి చూడొచ్చు. కష్టపడ్డారు అందరూ ఫ్లాప్ కోసం ఏమైనా సినిమా తీయరు. కాకపోతే ఏంటంటే ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. కథ రాసుకునేటప్పుడు బాగానే ఉంటుంది. కథ రాసుకునేటప్పుడు మనం అనుకున్నది ఫస్ట్ ఇమాజినేషన్లో ఒకటి ఉంటుంది, కానీ ఎగ్జిక్యూషన్ వచ్చేసరికి ఇంకోటి వస్తుంది. అలా పర్ఫెక్ట్గా తీయాలి. అది పోను వస్తుంది. సో నో ప్రాబ్లం. ఫ్లాప్ అయింది. నెక్స్ట్ సినిమా మంచిగా చేయన్న విజయేంద్ర గారు. సో ఆల్ ద బెస్ట్ అన్న. సో ఇంకేంటంటే ప్రియదర్శిని గారు, అదేంటంటే మీరు డే బై డే పైకి వెళ్ళాలి కానీ మళ్ళీ డే బై డే పైకి వెళ్ళేసి మళ్ళీ కిందికి వచ్చి ఈ క్యారెక్టర్ చేయడం, సరే అది మీ ఇష్టం, అది మీ షెడ్యూల్ ప్రకారం చేయాలనుకుంటుని చేశారు. సో దానికి మనమే తప్పు పట్టలేము. సో ఓవరాల్గా మూవీ అయితే వన్ టైం వాచబుల్. ఏదో లైట్గా జస్ట్ ఫోన్ కూడా మాట్లాడుతున్నారు కొంతమంది, సినిమా చూస్తున్నప్పుడు కూడా ఫోన్ కూడా మాట్లాడుతున్నారు. సో ఏంటంటే మీరేమైనా జస్ట్ చిల్ అవుదాము, వన్ టైం ఏదో చూద్దాము అనేసి వెళ్తే మాత్రం చూసేసి రావచ్చు తప్ప అంత ఎంటర్టైన్మెంట్ మూవీ కాదు, అంత చెప్పుకోవాల్సిన మూవీ కూడా కాదు. సో సినిమా ఫోర్స్ జోకింగ్, ఫోర్స్ అసలు నవ్వడానికి నాకు తెలిసి రఫ్గా 2-3 చోట్ల నేను నవ్వాను. నెక్స్ట్ సత్య గారు మాత్రం పీక్స్గా చేశారు. ఆయనకి ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కానీ మీరు అది చేసుకోలేకపోయారు. సో అది ఇట్ ఫిట్. సో నో ప్రాబ్లం. సో ఇదండి. సో నాకు 2 ఇస్తానండి రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి. సో ఇంకా మరిన్ని మూవీస్ వస్తాయి నా ఛానల్లో. నా ఛానల్ని నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. సో మీరు ఏదైనా నేను మార్చుకోవాలనేసి అనుకుంటే కూడా నాకు కామెంట్ చేయండి. సో నేను డెఫినెట్గా మార్చుకుంటాను. ఇంకా నేను ఈ ఛానల్ని ఇంకా గ్రోత్ చేసుకొస్తాను. ఎలా ఉంటే ఆడియన్స్కి నచ్చుతుంది,
ఎలా ఉంటే నాకు ఇది స్టార్టింగ్ కాబట్టి నేను ఎలా ఉంటే అది మీకు నచ్చుతుంది అనేసి నేను ప్లాన్ చేసుకుంటాను. సో ఆ తర్వాత నేను స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అవుతాను. నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.